అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కథ చెప్తాను వినండి. అనగనగా ఒక కాకి, అది దొంగతనంగా ఇతరుల పక్షగూడులోని గుడ్లను తినడానికి అలవాటు పడింది. తోటి కాకులు అది మంచి పని కాదని చెప్పినా వాటి మాటలను పెడచెవున పెట్టింది. ఆ కాకి చాలా పక్షగూడ్లను పొట్టన పెట్టుకుంది. ఒకరోజు ఆ గ్రామానికి కొన్ని కొంగలు వచ్చి ఇంత చెట్టు మీద గుడ్లను పెట్టుకున్నాయి. అవి లేని సమయం చూసి వాటి గుడ్లను ఆరగించసాగింది కాకి. తన గుడ్లు ఎవరో తినేయడం తన పిల్లలకు ఇచ్చట్లేదని కొంగలు బాధపడ్డాయి. దీనంతటికీ కారణమైన వారిని విడిచిపెట్టకూడదని కొంగలు అనుకున్నాయి. ఇదంతా చేస్తున్నది ఒక కాకి అని ఉడత ద్వారా తెలుసుకున్నాయి. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కొంగలు కాకి గూడు పెట్టి గుడ్లను పెట్టడం కొంగలు చూశాయి. కాకి లేని సమయంలో గూటితో సహా గుడ్లను మాయం చేశాయి. తన గుడ్లు కనిపించకపోయేసరికి కాకి బాగా ఏడ్చింది. గుడ్లను, పిల్లలను పోగొట్టుకున్న తల్లి బాధ ఎలా ఉంటుందో అప్పుడు అర్థమైంది కాకికి. తన తప్పు తెలుసుకున్న కాకి పశ్చాత్తాపపడింది. దానిలో వచ్చిన మార్పును చూసి కొంగలు కాకి గూటిని, గుడ్లను తెచ్చిచ్చాయి. తను హాని చేసినా కూడా తనకు కీడు చెయ్యని కొంగలు ధన్యవాదాలు తెలిపింది కాకి. అప్పటి నుంచి కాకి కష్టపడి ఆహారం సంపాదించుకోవడం ప్రారంభించింది. గింజలు, పురుగులు వంటివి మాత్రమే తినాలని నియమం పెట్టుకుంది. ఈ కథ వల్ల మీకేమర్థమైంది? ఇతరులకు ఎప్పుడు హాని చేయకూడదు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.